fly, I'm the last one to die. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున రావడమే లేచాం, రెడీ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం కూడా. లేచి బయటకు వచ్చినాం, మన లగేజ్ తెస్తుర్రు, పోతున్నాం. ఇప్పుడు లేవడంతోనే ఏ వ్యూ చూసినాం చూడండి. మనిషి అప్పుడే వెళ్ళిపోతాడు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని. సో అది పరిస్థితి. ఇప్పుడు చక్క వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత షిప్ ఉంటుంది, షిప్ కాదు బేసిక్గా సెయిల్ బోట్. ఇక్కడ ఓన్లీ 12 o'clockకి 10:30, 12కి అట్లా టైమింగ్స్ ఉంటాయి అనమాట. లాస్ట్ బోట్ వచ్చేసి 1:30కి ఉంది. మేము 12 o'clockకి బయలుదేరాలి, ఎందుకంటే మాకు అక్కడ పోర్ట్ దగ్గర 1:30కి ఉంది అనమాట బోట్. సో ఇప్పుడు లాస్ట్ బోట్ 1:30కి అన్నప్పుడు మేము 1:30కి బయలుదేరాం కదా, అందుకని 12కి బయలుదేరి అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం. అక్కడ కూడా ఏమన్నా చూసినట్టు ఉంటుంది అని చెప్పి 12కే బయలుదేరుతున్నాం. అది పరిస్థితి. వచ్చినాం, బ్రేక్ఫాస్ట్ ఇదే రెస్టారెంట్లో తినాలా, ఎక్కడ తినాలో తెలియదు. రిసెప్షన్కి అయితే తీసుకోవద్దు. మనోడు పర్సన్ అవుతుంది, వడ్రా బాబు కెమెరా చూసుకొని మాట్లాడుతున్నాడు. బ్లాగర్ కష్టాలు గాయస్, ఇట్లాంటివన్నీ ఆటంకాలు వచ్చినా బ్లాగింగ్ మాత్రం ఆపాను, ఎందుకంటే మీకోసం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. యా, పోయి చెక్అవుట్ చేసి మరి ఏంటి పరిస్థితి చూసి తిన్నాక స్టార్ట్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ బ్రేక్ఫాస్ట్ కోసం. వీడు ఏం పెడితే అదే తినాలి, మళ్ళీ అదే ఇంగ్లీష్ భోజనం. అయ్యో నేను అది మర్చిపోయినా, బాత్రూమ్ రుద్రాక్ష చూసినారా గాయస్. ఎప్పుడైనా సరే ఈ వ్లాగింగ్ నన్ను పిలిచిరు అనుకున్నా. చూసినారా గాయస్, ఈ వ్లాగింగ్ వల్ల వచ్చిన కష్టాలు మర్చిపోతున్నా. ఏం లేదు, రుద్రాక్ష ఒకటి మర్చిపోయినా, అందుకని మళ్ళీ వెనక దాకా నడిచిన. ఎక్కువ దూరం ఏముండదు, ఒక 200 meters. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గాయస్. ఏంటో తెలుసా, ఎవ్రీ టైం అని కాదు, ఇక మెల్లమెల్ల నేను కూడా ఇంగ్లీష్ వన్ అయిపోతున్నా. బొక్క బ్రో ఏంటంటే ప్యాన్ కేక్, ఇక అదే దిక్కు. ఇడ్లీ లేదు, దోశ లేదు, ఉప్మా లేదు, ఏం లేవు. తింటే ఇవే తినాలి. ఇంకోటి వచ్చేమో ఫ్రెంచ్ టోస్ట్, ఇంకోటి బూ ఏదో అంటుండు కానీ సర్లే. అక్కడ ఏదో పొగ వస్తుంది, ఏందో తెలియదు కానీ ఆగా కొంచెం పోస్తా సాసు. A few moments later. సో గాయ్స్, మేము ఎక్కడిది ఫిఫీ, యా, ఒక పోర్ట్కి వచ్చేసినాము. పోర్ట్కి వచ్చేసి ఇప్పుడే షిప్ కూడా దిగినాం. మేము మా ఆయనకి ఏముందని మీరు అనుకోవచ్చు, మేము ఎందుకు షాపింగ్ చేస్తలేమని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకు ఏం బాగున్నాయి గాయ్స్, మంచిగా ఉన్నాయి, చెప్పండి మీరు. మాకేం నచ్చట్లేదు, ఉన్న చాలా రేట్లు చెప్తారు. మనిషి అని ఏమంటావు, వేస్ట్ అనేసేయండి మనిషి. విన్నారా గాయ్స్, అట్లుంటుంది పేరెంట్స్తో. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేకపోతే కరెక్ట్, వాళ్ళే ఉన్నారు అనుకో, వాళ్ళకే అర్థం అయిపోతుంది, వాళ్ళే కొనేస్తారు. వాళ్ళు లేక వాళ్ళు ఈ పర్స్పెక్టివ్ ఆలోచించక ఎందుకు తెలియలే అంటారు. తెచ్చిన తర్వాత గిరెందుకు తెచ్చిన ఒక అంత పెట్టి అంటారు. ఇక అట్లా ఇక ఏం కొందామన్నా, అరే ఇక్కడ మంచి టీషర్ట్ లేదు,
ఫీఫీ ఎయిర్లైన్స్ ఇది మాకు మీకోసం కాదు గాయస్. సరే మళ్ళీ కంటిన్యూ చేస్తాం బ్లాగ్ చూసిన తర్వాత. యా మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం గాయస్, ఎందుకంటే వాడు జస్ట్ ఒక స్లీవ్లెస్ టీషర్ట్కి 350 బాత్ చెప్పాడు. అది కూడా ఫుల్ లెంత్ స్టిచ్ లేదు, కట్ చేసి అది ఉన్నది సగం సగం. వాడు 50 రూపాయలు అడుగుతాడేమో, 50 బాత్లు అడుగుతాడేమో, కొందాం అనుకున్నాం. టిప్ కొడితే 350 అని. ఇది ఫ్రీ వీడియో, లీగల్ వీడియో చూపి వీడియో చూసిరా గైస్, వీడి కూడా దొరుకుతుంది. లీగల్ వీడ్ లీగల్ ఇక్కడ. మీకు ఓన్లీ సారీ, వీడ్ అంటే ఎవరికైనా కన్ఫ్యూజ్ అయినారు అనుకో, గంజాయి బేసిక్. గంజాయి. ఇంకేం చెప్దాం అనుకున్నా, ఆడు 350 అయినసరికి సైలెంట్గా వచ్చేసినాము. ఒకసారి మార్కెట్ చూపిస్తే ఎట్లా. నీకు వాడు అంటున్నావు, లోపల అమ్మాయి ఉంది, నువ్వు చూసినావు కదరా. ఓ సారీ ఆమె. సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. ఇక్కడ జర అమ్మాయికి కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఎందుకంటే ఒకడేమో అమ్మాయి లెక్కున్నా అబ్బాయి అంటుండు, అబ్బాయి లెక్కున్నా అమ్మాయి అంటారు. సో భయం వేస్తుంది, అందుకే ఎవరిని ఏమనాలో తెలియక ఎక్స్క్యూజ్ మీ అని అంటున్నా అంతే. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఇది మార్కెట్ పోతున్నా కొద్ది వస్తూనే ఉంది. చాలా కాస్ట్లీ ఉంది, ఎందుకంటే టూరిస్టులు బాగున్నారు. ఏమో చూస్తున్నాం, ఈడెంత అంటాడు. ఇగో వెనక బీచ్ది, అదే పోర్టు. మనం రావాల్సిన ఫెరీ 1 o'clock వస్తుంది. ఇప్పుడు మేము టైం ఎంత? టైం 12:26 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అక్కడ లగేజ్ పెట్టి వచ్చినాం ఏమైనా కొందామని. ఎంతది? ఫీఫీ ఎంత అడుగు? ఎవరు లేరీడా? ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్? 80. $80. ఓకే, వెరీ చీప్, చాలా చీప్ ఉంది బ్రో. థ్యాంక్ యూ. సేమ్ అసొంటియే 3 కొన్నాం, 100కి 3 కొన్నాం. ఈడ ఐలాండ్లోకి వచ్చినామని చెప్పి వాడు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నాడు. వాడు 80 రూపాయల కోట అన్నాడు. ఈడ ఇండియా లేక బార్గెన్ లేదు, బార్గెనింగ్ లేదు. మళ్ళా కొంటే కొను లేకపోతే పో అంటున్నాడు. బార్గెనింగ్ లేదు. ఆడు 80 రూపాయలు చెప్పిండు, దానికి ఇంత కూడా మనసు ఒప్పలేదా? ఇంత కూడా మనసాక్షి ఉండాలి కొంచెం. మనం 3 వస్తాయి, ఏమనుకుంటున్నాయో. ఒకడు సైకిల్ దొక్కుతున్నాడు. ఏరియా బాగుంది, కానీ ఎండ బాగా కొడుతుంది, చెమట ఎక్కువ వస్తుంది. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. నేను బ్లాక్ వేసినా నాకు ఉబ్బరిస్తుంది. ఎట్లుందంటే చిరాకు వస్తుంది కొంచెం. నిన్నమన్నా మంచిగా ఉండే క్లైమేట్, ఇలా బాగా ఎండ కొడుతుంది. అబ్బా అడేం లేదు, డెడ్ ఎండ్ అది రెస్టారెంట్లు ఉన్నాయి ఆడ, ఏం లేవు మరి కొన్నికి. ఈడెంత అడుగు, బుడ్డ ఉన్నట్టుంది, పెద్ద ఉన్నాయి అడుగు. ఎన్నుకున్నాయి కదా కొన్ని, అది అడుగు. ఇది అడుగుతున్నాం గాయస్, 280. మాకు నమ్మకం ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత నమ్మకం వస్తుంది. ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది. బ్యాంకాక్లో ఇంకా తక్కువ ఉంటుందని నా ఫీలింగ్. ఆ వ్లాగ్లో చెక్ చేద్దాం, అప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది, అప్పుడు మంచిగా కొనొచ్చు. ఇంకా అప్పుడు మీకు ఏ కావాలంటే అది. వీళ్ళు అడుగుతారు మనిషిని, నేనే అది పరిస్థితి. సరే ఓకే, నేను బోట్ ఎక్కినాక చేస్తా, స్టార్ట్ చేస్తా. బోట్ కాదు, ఫెర్రీ సారీ గైస్. చూడండి ఏముందో ఇక్కడ, లూఫీ, జోరో, వన్ పీస్ యూనివర్స్. ఎక్కడికి పోయినా వన్ పీస్ అనేది కామన్. ఇవన్నీ చేపలే కింద. వీటిని ఏమంటారు మనిషినా? ఈయన వీడియో చూస్తున్నాడు. జస్ట్ అట్లా వెయిటింగ్ చేస్తున్నాం కదా అని కూర్చున్నాం షోర్ పక్కన. ఇదంతా మార్కెట్, ఫెరీ ఏడన్నా చూసుకొని వెళ్ళిపోవాలి. ఇందాక మేము కూర్చుంది ఇండియా, అది పరిస్థితి. గైస్ ఫెరీ ఎక్కేసినాం, కూర్చోండి మంచిగా. ఇట్లా ఉంది అంటే ఇది యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 ఉన్నాయి. ఈ కింద సెలార్ లెక్క 4 8 వేసింది. ఇప్పుడైతే పైన అయితే నిండిపోయింది, కింద వాళ్ళు లేరని వచ్చినాం. ఒక 2 hours అంతేనా, 2 hours మంచిగా వండుకున్నామంటే సెట్.
జర ఎండలో పోయి వచ్చినాం కదా దమ్మంటుంది ఇట్లా తలకాయ. ఇన్ని రోజుల నుంచి ఎండ లేదు, ఇప్పుడు సడన్గా ఎండ వచ్చేసరికి వెరైటీగా అనిపిస్తుంది. మంచిది. బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో గాయస్ వచ్చేసినాము బీచ్ బై ది వే. ఇది ఏం పేరు ఇది? సారీ నన్ను పేర్లు అడగకూడదు, కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అయింది. ఎక్కడెక్కడైతే ప్లేసులు పోతున్నామో ముందే క్యాబ్కి ఇచ్చేసినాం డబ్బులు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెతకడము ఈ ఎండల ఏం అర్థం కాదు. ముందే డబ్బులు ఇచ్చేసినాం ఒకనికి, వాడు స్టిక్కర్ వేసాడు. ఇది ఇక్కడ వెయిట్ చేయాలి, వాడు పిలిచిండు, వాడు మనం తీసుకోవచ్చాడు హోటల్కి డైరెక్ట్. ఇక్కడ కొంచెం ఏంటంటే వాటర్ కలర్ వేరే ఉన్నాయి. ఆడనేమో ఫుల్ గ్రీన్, ఇక్కడేమో ఫుల్ బ్రౌన్. బ్రౌనేనా? బ్రౌనే. ఆపోజిట్ ఉంది. ఆడనేమో మంచిగా అసలు ఆడికి వెళ్ళి రాబుద్దే కాలేము. ఈడనేమో నీళ్ళ దిగబుద్ధి కూడా అవుతలేదు, అంత గలీజ్ ఉన్నాయి నీళ్ళు. గలీజ్ అంటే మరి అట్లనే కలర్ చూస్తుంటే భయం అవుతుంది. గలీజే ఉన్నాయి లేదు, దుమ్ము చెత్త. మేబీ పోర్ట్ అని ఇట్లుండొచ్చు ఏమో, మరి మా రూమ్ దగ్గర మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. దేవుడు కరుణందిస్తే నీళ్ళు మంచిగానే ఉంటాయి. క్యావా వెయిట్ చేయాలా? ఎట్లుండే పోర్ట్ రైడ్? చదివి రైడ్ మనం ఎట్లయినా చూసినాం. మంచి స్లీప్ వేసినాం. నేనైతే గంట సేపు వేసిన స్లీప్. 1 hour అనుకున్నాం. మనిషి అని ఒక 20 minutes వన్. ప్లేస్ బాగుంది. ఇట్లా వెనక అదే అంటాను, చెప్పింది అట్లా వెనక నుంచి చూపిస్తాను. ఫెరీలో ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాలి. చేయని వాళ్ళు ఇదంతా తిరిగేసి తిరిగి అట్లా బయటికి పోయి బుక్ చేసుకోవాలి. ఆడికి పోయి బుక్ చేసుకోవాలబ్బా. మనం నడవాలి కానీ గుంపు గుంపు తీసుకొని పోతాడు. బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డ్రైవర్లు అందరూ మన రిసార్ట్లో కానీ హోటల్లో కానీ హాస్టల్స్లో కానీ డ్రాప్ చేసేస్తాం. చెప్పిన అటు పోయి చెప్పేసిన ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను. ఇది ఎడిట్లో తీసేస్తాడు అది. ఏం కాదు ఉండని. అంటే ఇది ఎయిర్పోర్ట్కి హోటల్కి 4 రాస్తాలు ఉన్నాయి, 4 వేటోళ్ళు ఉన్నారు. వీళ్ళెంబడే పోవాలి. ఈ స్టిక్కర్ మనకి ఇందాక చూపించినా కదా, స్టిక్కర్ అందుకే వేసాడు. అడేం కానీ ఒకటే మాట చెప్పాడు, యూ ఫాలో మీ, డోంట్ వేర్ గో, నో వేర్ గో, కమ్ ఫాలో, ఇట్లా చెప్పిండాడు. మళ్ళీ ఎక్కడిస్తున్నాం అనుకోగల. వెల్కమ్ టు క్రాబీ. I'm the last one to die. అంటాడు వచ్చి. గైస్ ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది. వాడు క్యాబ్ అని చెప్పి, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. క్యాబ్ అని చెప్పి వ్యాన్ ఎక్కించింది ఫ్రెండ్స్. లగేజ్ చూసిరా, మేము లాస్ట్లో కూర్చున్నాం, ముందు చూపిస్తాం. వాడు ఎట్లా కూర్చుండు చూసిన దొంగగాడు, నిల్చుండాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది ఉన్నాం ఈ కార్లో. నేను నాతో కూడా కలిపి 12. మనమే 11, డ్రైవర్ ప్లస్ 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది ఉన్నారు ఫ్రెండ్స్. 13 మంది నూకేసాడు గలీజ్ గాడు. ఈ నుంచి మరి ఇండియాలో 7-seater ఆటో టాటా ఏస్లో 14 members కూర్చోబెట్టారు. లిటరల్ ఆటో లెక్క నూకేయండి. మినీ వ్యాన్లో 13 members కూర్చోబెట్టారు, వాడితో కలిపి. అంతే ఆటో లెక్క నూకేయండి. అంతే. లాట్ ఆఫ్ బిగ్ లగేజ్ బ్యాగ్స్. మస్తు లగేజ్ మొత్తం.
క్రాబీ సిటీ. రూమ్కి పోయినాక రూమ్ ఎట్లుందో. రూమ్ కాదు సార్ మేము ఉండేది, రూమే హోటల్ కాదు. రూమే హాస్టల్లో ప్రైవేట్ రూమ్. హాస్టల్, హోటల్ కాదు, హాస్టల్. హాస్టల్లో ప్రైవేట్ రూమ్. బికాజ్ అభినవ్ డోంట్ లైక్ షేరింగ్ ఇన్ ద డామ్స్. హీ డోంట్ వాంట్ టు మీట్ న్యూ పీపుల్. అందుకని వాడు మనుషులను కలవడం ఓకే, కానీ వాళ్ళతో కూర్చో పండుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళతో నేను ఆడుకోవాలి. నీకు సపరేట్ బెడ్ ఇస్తాను. సపరేట్ బెడ్ అయినా సరే డార్మెటరీ ఈజ్ లైక్ ఇట్స్ నాట్ డామ్ యాక్చువల్లీ. అట్నే ఉంది. 4 షేరింగ్ రూమ్ అంతే. చూపిస్తా అది కూడా ఎట్లా. ఇవాళ అంతా వెరైటీ ఉంది. పడితేనేమో ఫుల్ ఎండ పడుతుంది, ఫుల్ ఎండ కొట్టింది. జస్ట్ వచ్చాం. మళ్ళా మేము ఇప్పుడైతే ఇందాక ఫెరీలో కూర్చున్నాం కదా, అలా కింద ఫుల్ ఏసీ ఉందో ఫుల్ చలి పెట్టింది. నిద్రపోయినా కూడా ఫుల్ చలి పెట్టింది. ఇప్పుడేమో క్రాబీకి వచ్చినాం కదా, పిచ్చి పిచ్చిగా వర్షం పడుతుంది. ఏంది ఇది? పడితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు మూడు సీజన్లు ఒకటేసారి కవర్ చేస్తాం. మస్తు పడుతుంది వర్షం అయితే. గాయస్ వచ్చేసినాం, దిగేసినాం, హోటల్కి వచ్చేసినాం. ఇదే క్రాబీలోని ప్లేస్. ఇదంతా స్ట్రీట్ చూసారు కదా. మేము వచ్చిన ప్లేసు సీ బీచ్ హోటల్ ఇదే అన్నమాట. పోదాం లోపల పోయి ఎట్లుందో చూద్దాం. ఓ ఎక్కాలి, ఇది హాస్టల్ యాక్చువల్లీ. ఒక నిమిషం తిప్పు. గైస్ హాస్టల్కి వచ్చినాము, సింగిల్ రూమ్ బుక్ చేసినాము. వాడు ఇచ్చింది సింగిల్ బెడ్ ఇచ్చాడు. रूम शुरू होता ही खत्म हो गया अన్నట్టు. अरे तेरी भाई ये रूम तो शुरू होते ही खत्म हो गया यार. బాత్రూమ్ కూడా బయటనే ఉన్నాయి. పంచాయతీ ఆయన. కానీ ఇంత బాధలో కూడా ఒక మంచి వార్త చెప్పింది. అదేందో చూపిస్తా. ఇది ఎందుకు చూసిరా, ఉల్టా కనిపిస్తుందా నేను చెప్తా. ఫ్రీ బార్ అండ్ ఫైర్ షో ఇవాళ రాత్రి ఉందంట. ఒక డ్రింక్కి ఒక టోకెన్ ఇచ్చింది, ఫ్రీ టోకెన్. ఒక బీర్ ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. లిటరల్ ఒక బీర్ ఫోటోనే ఉంది. 2 డ్రింకులు ఫ్రీ, ఒకటి ఫైర్ షో లాగా ఉంది. ఇక ఆడుకోవాలనుకుంటే ఇట్లా బింగో, ఇంకా పబ్ క్విజ్, అట్లా కొన్ని యాక్టివిటీలు ఉన్నాయి. అది నైట్ అవుతాయంట. కే బంక్ అనే వాళ్ళ యాక్టివిటీస్ని పోస్ట్ చేస్తాం. ఆ విషయంలో ఒక రకంగా మంచిగానే ఉంది, కానీ ఇది చూస్తుంటేనే నాకు కొంచెం ఏమంటాం గాయస్. సర్లేండి, ఒక్కరోజే కదా. 2 రోజులు ఉంటున్నాం. దీన్ని నెక్స్ట్ డే కైసలు కట్టొచ్చా? 2 రోజులు కట్టినాను. 2 రోజులు కట్టేసినాం గాయస్. ఓకే, మంచిగా ఉంటుందని ఆశిస్తూ బయట చూపిస్తా. ఇది వద్దు కానీ ఇక రూమ్ అంతా డొలే. వచ్చి పనుకోవడమే కాబట్టి బయట తిరుగుతాం కాబట్టి ఓకే. రూమ్ని నేను వదిలేస్తున్నా, నా మైండ్లోకి వెళ్ళి రూమ్ తీసేసిన. బయట చూస్తా. బయట ఇందాక చెప్పినట్టు కామన్ బాత్రూమ్ గాయస్. అబ్బాయిలా చూపిస్తా. టాయిలెట్లు ఎంత నీట్గా ఉన్నా హాస్టల్ ఫీల్స్ అంటే హాస్టల్ ఫీల్స్ లానే ఉన్నాయి. స్నానం చేసేది ఎదురా భయ్. ఓటి అమ్మ, ఇది ఒకటే 9 స్నానం చేసేది. రెండు ఉన్నాయి స్నానం చేసేటి, 2 ఉన్నాయి. బాత్రూమ్ పోయేటి 3 ఉన్నాయి. గాయ్స్ బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చింది ఎందుకు అంటే, ఓ సారీ, ఈ స్టిక్కర్ తీసేయాలి. తీయలే, మర్చిపోయినా. బయటకు వచ్చింది ఎందుకంటే లంచ్ చేయడానికి. టైం ఎంత అవుతుంది అనుకుంటారు? ఎనీ గెసెస్? 5 o'clock. 5 అవుతుంది. ఎందుకంటే రావడానికి కొంచెం మాకు లేట్ అయింది. 4 o'clock వచ్చినాము. సో లంచ్కి ఈసారి ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడే ఉంది ఒకటి, తందూరి రోటీ రెస్టారెంట్ అని చెప్పి. తందూరి రెస్టారెంట్ అని ఉంది. వావ్ గాయ్స్, యూ హ్యావ్ టు సీ దిస్ వ్యూ. చూడండి గాయ్స్,
సారీ చెప్తున్నా. ఇక్కడ చూసిరా ఈ ఏరియా మొత్తం బ్రౌన్ ఉంది. ఈ ఏరియా మీకు అట్లా ఏర్పడచ్చు కానీ అరే ఆడు తెలియండి ఇలా మనిషేనా ఆడు పుణ్యమ్మ అంత దూరం పోయిండు. వెనక అంతా గ్రీన్ ఉంది, ముంగట అంతా బ్రౌన్ ఉంది. ఇందాక చెప్పిన శాండ్ డిసైడ్ చేస్తుంది కలర్. వా వెనక చూడు మనిషి అన్నాడు చూడు. వా 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 అమ్మా ఏమన్నా సన్సెట్ కావాలని అడిగిండు. వచ్చింది గాయస్, సన్సెట్ వచ్చింది గాయస్. జూమ్ చేసి ఈ ఫోటో మస్తు వస్తుంది. అబ్బా సూపర్ ఉంది. ప్లస్ వర్షం కొంచెం లైట్గా పడుతుంది, అందుకే జర పబ్లిక్ ఎక్కువ లేరు. ఈ ఐలాండ్ ఎంత ఐలాండ్ రూమ్ నుంచి లైక్ ఒక 700 మీటర్స్ ఏమో ఉంది దూరం. మంచి రోటీ కర్రీ ఆయన చూస్తే ఎంత మంచి పానం లేచిందంటే అరే ఉన్నాడు రాబే. మేము పోయిన దగ్గర కూడా ఉండే ఫిఫీ ఐలాండ్లో ఆడ ఈడ కూడా ఇండియన్ రెస్టారెంట్లు ఉండే, మేము పోలే అంతే తేడా. ఎందుకంటే ఇక మరి ఇండియన్ ఫుడ్ వద్దు వేరే 5 ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి తీసుకోమేయండి. నాకు తేడా కొట్టింది, అంత మంచిగా అనిపిస్తలేకుండా. అది ఎంత తిందామని ట్రై చేసినా, ఎంత మంచిగా ట్రై చేద్దామనుకున్నా పోతలేదు. అదంతే. ఇప్పుడు కొత్త ప్లేస్కి వచ్చి కొత్త ఫుడ్ తినాలంటే ట్రై చేస్తాం, రోజు అది తినాలంటే కాదు కదా. సో పైసలు ఎక్కువైనా సరే కానీ ఫుడ్ కాడ కాంప్రమైజ్ కావద్దు. ఆకలి అవుతుంది మస్తు, అందుకే ఆడికి పోతున్నాం. ఆడు పెట్టిన ఫుడ్ చూసి మంచిగా తిని మళ్ళీ వస్తాం. అసలు అది తాబేలు లెక్కనే లేదు. తాబేలా ఫోటో ఇచ్చిరా, కార్టూన్ నెట్వర్క్ ఫోటో. మీకు ఇందాక చూపించిన కొండలలో ఏదైనా తాబేలు లెక్క కనిపించిందా? మీరు కూడా రిలేట్ అవుతారా చెప్పండి. రిలేట్ అయితే సబ్స్క్రైబ్ టు మనిషిలింగ. ఎందుకంటే నాకు తాబేలు కనిపించలే, నాకు నార్మల్ కొండలే కనిపించినాయి. నువ్వు చెప్పిన ఇంతకుముందు తాబేలు కనిపించింది, ఇప్పుడు కనిపించలే. ఇది హెడ్ అట్లా చూసుకుంటూ పోతే అన్ని తాబేళ్ళే. సరే గాయస్, నాకు కళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నాయో ఆలోచించండి. ఏడికి వచ్చినామో ఆలోచించండి. మాకు తందూరి నైట్ పంజాబీ ఫుడ్ దొరికింది గాయస్, చూపిస్తా చూడండి. అరే రే 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 ఇది కదా ఫుడ్. మనిషి అన్న బాధపడుతుండే ఎందుకంటే ఇండియన్ ఫుడ్ తీసుకొచ్చిన ఆ వ్యూతోని ఫుడ్. ఆహా ఇవాళ కుమ్మేస్తా ఫుడ్. చలో తిన్నాం సైలెంట్గా. సో గాయ్స్ ఫుల్గా తిన్నాం. నా కళ్ళలో ఆనందం మీకు ఒకవేళ కనిపిస్తే ఎంత తిన్నామో అర్థమైంది. ఫుడ్ తిన్నాడు వాడు, ఏ ఫుడ్ తిన్నాడు వాడు చూపించినా కదా ఇందాక. చూపించిన మంచి పన్నీర్ కర్రీ, రోటీ, పకోడీ కూడా చెప్పినా మీకు చూపించాలి కానీ పెద్దగా ఇచ్చేయండి. తింటున్నాయి అవి. ఎట్లుంది ఫుడ్? ఇందాక నేను చూపించినప్పుడు నువ్వు డల్గా పెట్టినావు, ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటే డల్గా పెట్టినావు. టేస్ట్ ఫుడ్ కాస్ట్లీ ఉన్నా సరే కానీ మనకి మన టేస్ట్ వస్తుందా వస్తలేదా, కడుపు నిండిందా అనేది ముఖ్యం. ఇంకా రేపు ఇవాళ నైట్ నుంచి రేపు నైట్ వరకు తినకపోవచ్చు ఇండియన్ ఫుడ్, అందుకని ఇవాళ గట్టిగా తిన్నా. ఒకవేళ నైట్ ఎక్కువ తినకపోయినా నడుస్తుంది, తాగేస్తా. అందుకని చెప్పేసి రేపు ఎట్లయినా మళ్ళీ డే టూర్ ఉంది, ఆ డే టూర్లో ఆడే పెడతాడు ఫుడ్, మళ్ళీ అదే పక్క. సో ఇప్పుడే గట్టిగా తిన్నా. సరే గాయస్, ఇప్పుడు రూమ్కి పోయి రూమ్ పోకుండా అడిగిపోతాం. మనం ఉన్న హాస్టల్లో మనకి ఇప్పుడు షో నడుస్తుంది. 9 o'clockకి ఉంది ఒక షో. అదిలో మనకి 2 బియర్లు వస్తాయి. నేను తాగట్లేదు బియర్. నేను కూడా తాగట్లేదు బియర్. దాని బదులు ఒక మాక్టైల్ తాగుదాం. మాక్టైల్ అంటే మాక్టైల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు కరెక్ట్. బికాజ్ యాజ్ వీఆర్ నాట్ డ్రింకింగ్, వీఆర్ నాట్ ఆల్కహాల్ లవర్స్ రైట్. ఆడు పెట్టడం అయితే ఫోటో మీద బీర్ ఫోటో పెట్టిండు. సో బట్ స్టిల్ మనం తాగలేం కాబట్టి వీ కెన్ ఆల్సో చూస్ మాక్టైల్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్.
ఏదో షో ఉందంట, గేమ్స్ కూడా ఆడిపిస్తారంట. గేమ్స్ ఆడిపిస్తా అని చెప్పలేదు ఆమె. ఇన్ని గేమ్స్ అన్ని అలా షో అవుతుంది. పాంగ్ బాల్ రా, ఇప్పుడు నీళ్ళని గ్లాస్ వేసి ఆ నీళ్ళు తాగాలి, అది తాగాలి, ఏదో బియర్ పెడతారు. అట్లాంటివి ఏవో ఉన్నాయి, చూద్దాం. ఇదే మా హాస్టల్. ఇప్పుడు జర మంచి కలర్ ఉంది చూడు. గేమ్స్ అన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇక్కడ చిన్న షాపులు కూడా ఉన్నాయి. సారీ గాయ్స్, మీకు వాయిస్ వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డీజే సౌండ్స్ ఎక్కువ వస్తుంది. మేము ఎక్కడ ఉన్నామంటే మా హాస్టల్లోనే ఒక బార్ కూడా ఉంది, ఆ బార్ దగ్గర ఉంటాం. ఇదే ఆ బార్. అందరు మంది తాగుతుంటే మేము చూడండి జ్యూసులు తాగుతున్నాం. ఇది వైబ్. చాలా బాగుంది. వెనక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మాకు. గాయ్స్, టైము 12:06 అవుతుంది. మనిషి అని అనుకోండు, నేనే వచ్చిన బయటికి. ఎందుకు వచ్చిన అనేది ఒకసారి వీడియో చూసి చూపిస్తా చూడండి. ఇవాళ బ్లాగ్ ఇంతే గైస్. నైట్ పార్టీ అయిపోగానే పోయి వండుకోవడమే, ఎందుకల్లా మళ్ళీ పొద్దున బయటికి పోయేది ఉంది. సో బాయ్ గైస్, గుడ్ నైట్. విల్ జాయిన్ ఆన్ డే 5. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలుగా ఉన్నాయి.